నమస్తే బాబాయ్, నేను మీ సందీప్. అదే వాస్తవాలు మాట్లాడుకుందాం మన ఛానల్ క్రియేట్ చేసిన చూడండి, ఆ సందీప్. రోజులాగానే నాకు నిన్న నైట్ కూడా ఒక కళ వచ్చింది. ఆ కళ ఎప్పటికీ వాస్తవం కాదు, కానీ కళను కలగానే తీసుకున్నా. నాకు వచ్చిన కళను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఆ కళ మీకు కూడా రావచ్చు, వస్తుంది. నాకు వచ్చిన కళ, మాకు దూరమైన మా అన్నయ్య కళలోకి వచ్చింది. ఆ అన్నయ్య పెదనాన్న కొడుకు. అతను నా కళలోకి వచ్చి మన మధ్యలో బతుకుతూ, మనతోనే ఉంటూ, మనమైతే ఏం చేస్తున్నామో అదే పనులు చేస్తూ చాలా చక్కగా అనిపించింది. అతను ఎక్కడున్నాడని నమ్మిస్తూ మీ మధ్యలోనే ఉంటూ, మీరు చేసే ప్రతి పనిని నేను చూస్తున్నాను. తన భార్య పిల్లలతో మాట్లాడుతూ తన ఆనందాన్ని నా కళలో, నాకు వచ్చిన కళ సమయంలో అతను తృప్తి చెందిండు. అతని మాటలు నాకేం గుర్తులేవు, కానీ అతని ఫేస్, అతను తన పిల్లల్ని దగ్గర తీసుకోవడం, అవన్నీ మాత్రం నాకు గుర్తున్నాయి. ఆ కళని నేను గుర్తు చేసుకోవడానికి కొంచెం సమయం పట్టచ్చు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. వచ్చిన కళ అదే, వాస్తవమైన కళ అదే. ఇలాంటి కళలు మీకు కూడా రావచ్చు. మీరు కోల్పోయిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చిరంటే అదొక గొప్ప వరం. ఆ పర్సన్ మీతో ఉన్నాడనే ఆలోచన, ఆ పర్సన్ మీ దగ్గర లేకున్నా కూడా మనకు వచ్చే కళలను బట్టి అతను మన మధ్యలోనే ఉన్నాడని, తన పిల్లల కోసం, తన భార్య కోసం ఆరాటపడుతున్నాడని మనం అనుకుంటాం. సో అదే కళ నాకు వచ్చింది. చనిపోయి 4 సంవత్సరాలు అయిపోయింది, కానీ తను ఇంకా నా కళలోకి రావడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కళ ద్వారా అతను తన పిల్లల్ని కూడా చూసుకున్నాడనే ఆలోచన కూడా నాకు వచ్చింది. ఒక వచ్చిన కళని 4 విధాలుగా, 4 రకాలుగా మీ ముందుకు తీసుకొస్తూ, మీకు కూడా ఇలాంటి కళలు ఏమైనా వస్తే కామెంట్ రూపంలో పెడతారని ఎదురు చూస్తున్నాను. నేను ఈ వీడియోని తప్పగా అప్లోడ్ చేస్తాను. అందులో తప్పులు ఉంటే క్షమించండి. జరగని కళ నెరవేరదు, కానీ ఇలాంటి కళలు నాకు వచ్చినప్పుడు అతను తన పిల్లలను నా ద్వారానైనా చూసుకుంటాడేమో అనే ఆలోచన, అనే గట్టి నమ్మకం నాకైతే కుదిరింది. ఇలాంటి కళలు తన భార్యకు, తన పిల్లలకు కూడా రావచ్చు, కానీ నాకు కూడా వచ్చింది. నేను తన గురించి ఏం ఆలోచించలేదు. నాకు ప్రతిరోజు ఒక కళ వస్తుంది. ఆ కళ నేను మీకు అప్లోడ్ చేస్తా, వాస్తవాలే చెప్తా, కల్పితాలు లేకుండా. వచ్చిన కళని కలగానే చెప్తా, కళలో కల్పితాలు లేకుండా. ఉంటా బాబాయ్. మరిన్ని కళలతో, మళ్ళీ కొత్త కొత్త కళలతో నాకు వచ్చే కళని నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఉంటా బాబాయ్. థ్యాంక్ యూ. మీకు ఇలాంటి కళలు అయినా వస్తే నాకు షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో పెట్టండి. దాన్ని మంచిగానే తీసుకుంటాను, మీరు మంచిగానే అర్థం చేసుకోండి. సరే బాబాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే నిర్ణయాన్ని కూడా మనం ఇక్కడ నుంచి కొనసాగిద్దాం. ఉంటా బాబాయ్. థ్యాంక్ యూ.